వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అనౌన్స్ చేసినటువంటి కీలకమైనటువంటి అంశంగా తీసుకోవడం జరుగుతుంది. సో 2019లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేటువంటిది పార్లమెంట్ సాక్షిగా పాస్ చేయడం జరిగింది. అండ్ ద సేమ్ ఇయర్ 2019లోనే దానికి ప్రెసిడెంట్ యొక్క ఆమోదం కూడా లభించింది. సో దీనికి సంబంధించినటువంటి చాలా సవాళ్ళు అనేటువంటి సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయి. అంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. అండ్ దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజెస్, ఈవెన్ 2019 డిసెంబర్లో భారతదేశం మొత్తం మీద కూడా ఇంక్లూడింగ్ ఫ్రమ్ నార్త్ నుంచి సౌత్ వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, ఎక్స్క్లూజివ్గా నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో విపరీతంగా ఉద్యమాలు అనేటువంటి జరిగాయి. అంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ వల్ల నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి స్టేట్స్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి సమస్యలు అనేటువంటి వస్తున్నాయి. సాధారణంగా ఈ బిల్ యొక్క సమ్మరీ వచ్చేసి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి నాన్ ముస్లిం కేటగిరీస్ రిలీజియన్ బేస్ మీద ఎవరైతే ఇండియాకి వలస రావడం జరిగింది, అంటే వారు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అయినా సరే భారతదేశంలో వారికి సిటిజన్షిప్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సిటిజన్షిప్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తే వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? సో భారతదేశం కాకుండా ఈ మూడు శత్రు దేశాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే వలసదారులు ఉన్నారో రిలీజియస్ బేసిస్లో, అంటే హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అదేవిధంగా బుద్ధిస్టులు కావచ్చు, సో ఇతర మతాలకు సంబంధించినటువంటి 5 కమ్యూనిటీస్ వాళ్ళు ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సడన్గా వాళ్ళేం రాలేదు. సో ఇంతకు ముందు ఎవరైతే భారతదేశానికి అక్రమంగా వలస వచ్చారో వారికి మాత్రమే ఈ సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బీజేపీ 2019 మేనిఫెస్టోలో భాగంగా వారందరికీ కూడా సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి మేనిఫెస్టోలో ఉంది కాబట్టి పార్లమెంట్ సాక్షిగా చట్టం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ 2019కి సంబంధించినటువంటి ఫ్యాక్చువల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈరోజు ఈ టాపిక్ని ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాము అంటే, మోడీ గవర్నమెంట్ ఏదైతే 2019లో వారి యొక్క మేనిఫెస్టోలో ఇంపార్ట్ చేసిందో ఆ మేనిఫెస్టోలో ఇంపార్ట్ చేసినటువంటి విధంగానే సో పిఎంఓ ఈరోజు ఏమని డీటెయిల్స్ ఇచ్చిందంటే, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేది ఇమీడియట్గా ఈ రోజు నుంచే అమలులోకి రాబోతుంది. అంటే మార్చ్ 11, 2024న అమలులోకి రాబోతుంది. సో జనరల్ ఎలక్షన్స్ 2024 ఏదైతే లోక్సభ ఎలక్షన్ జరగబోతున్నాయో, సో ఈ కాంటెక్స్ట్లో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే డెమోగ్రఫీ ఆఫ్ నార్థన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే సిటిజన్షిప్ అనేటువంటిది బంగ్లాదేశ్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారో, సో ఈ కాంటెక్స్ట్లో ఎంటైర్ 2024 లోక్సభ పోలింగ్ అనేటువంటిది కూడా చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఎలక్షన్ ముందు కరెక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక ప్రాధాన్యాన్ని సంతరించుకుందని చెప్పవచ్చు. అంటే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. 2019 బీజేపీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగానే సేమ్ ఇయర్ 2019లో పార్లమెంట్ సాక్షిగా బిల్ పాస్ చేయడం జరిగింది. సో పార్లమెంట్ సాక్షిగా డిసెంబర్ 9న నాడు లోక్సభలో ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అంటాం. సో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేటువంటిది 9th డిసెంబర్ 2019లో లోక్సభ ద్వారా పాస్ చేయడం జరిగింది. సో తర్వాత ఎగ్జాక్ట్లీ సబ్సీక్వెంట్గా రాజ్యసభలో 11th డిసెంబర్న పాస్ చేయడం జరిగింది. ఈవెన్ 12th డిసెంబర్ ఎగ్జాక్ట్గా బై నెక్స్ట్ డే ఆనాటి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి యొక్క అసెంట్ అంటే ఆమోదం కూడా డిసెంబర్ 12న, అంటే డిసెంబర్ 9th లోక్సభలో పాస్ చేయడం జరిగింది, డిసెంబర్ 11న రాజ్యసభలో బిల్ పాస్ చేయడం జరిగింది, అండ్ డిసెంబర్ 12న ఆనాటి ప్రెసిడెంట్ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారి యొక్క ఆమోదం కూడా పొందింది. ఆమోదం పొందిన తర్వాత దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది కొంతవరకు సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా సందర్భాల్లో భారతదేశంలో జరిగినటువంటి ఉద్యమాలు మొత్తం కూడా ఈ పర్టికులర్ బిల్ అనేటువంటిది నాన్ ముస్లిమ్స్కి మాత్రమే సిటిజన్షిప్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మతపరంగా ముస్లిమ్స్ ఎవరైతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే భారతదేశానికి ఇల్లీగల్గా మైగ్రెంట్ అయ్యారో, సో వారికి సిటిజన్షిప్ అనేటువంటిది 2019 యాక్ట్ ప్రకారం ప్రొవైడ్ చేయట్లేదు. నాన్ ముస్లిమ్స్ అంటే హిందూస్, బుద్ధిస్టులు, జైన్స్, సిఖ్స్, పార్సీస్, సో వీరికి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే
ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది వయలేట్ అవుతుంది. ఇది ఒక ఫండమెంటల్ రైట్గా పరిగణించడం జరుగుతుంది. ఈవెన్ ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే రిలీజన్ బేసిస్ పైన ఒక సిటిజన్ని ఆర్ ఒక పర్సన్ని డిస్క్రిమినేట్ చేయకూడదు అన్నట్టుగా మనకి చెప్పడం జరుగుతుంది. సో ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అనేటువంటిది విత్ ఇన్ ద కంట్రీ రైట్ టు ఈక్వాలిటీ అనేటువంటిది వయలేట్ జరుగుతుంది. అంటే ఫండమెంటల్ రైట్స్ వయలేట్ జరుగుతుంది కాబట్టి చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టులో దాదాపుగా 140కి పైగా పిఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అనేటువంటి ఫైల్ చేశారు. ఈవెన్ సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో భాగంగా క్లియరెన్స్ అనేటువంటిది ఇచ్చింది. అంటే ఈ పర్టికులర్ నాన్ ముస్లిమ్స్ కమ్యూనిటీకి ఏదైతే సిటిజన్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారో సో వారికి ఆమోదం తెలుపుతున్నట్టు జడ్జిమెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లోనే కేంద్ర ప్రభుత్వం రూల్స్ అనేటువంటివి కూడా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా 2019 సిటిజన్షిప్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో ఏ అంశాలు పొందుపరిచారు అంటే జనరల్గా భారతదేశంలో సిటిజన్షిప్ అనేటువంటిది ఏ చట్టం ప్రకారం ఇస్తారంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 1955 పార్లమెంట్ పాస్ చేసినటువంటి యాక్ట్ ప్రకారం 1955లో సిటిజన్షిప్ యాక్ట్ అనేటువంటి పాస్ చేయడం జరిగింది. ఈ చట్టానికి సవరణ చేస్తూ ఈ చట్టానికి చాలా సందర్భాల్లో సవరణ జరిగింది. సో మోస్ట్ రీసెంట్గా వచ్చేసి 2019 సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ప్రకారంగా ఈ యొక్క అమెండ్మెంట్ జరిగింది. ఈ అమెండ్మెంట్లో ఏం మెన్షన్ చేశారు అంటే న్యాచురలైజేషన్ అనేటువంటి ఒక ప్రాసెస్ భారతదేశంలో పౌరసత్వం అనేటువంటిది ఏ విధంగా పొందాలి అని సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆర్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం మెన్షన్ చేయడం జరిగింది. సో సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం భారతదేశంలో పౌరసత్వం పొందాలి అంటే 5 రకాలుగా పొందవచ్చు. బై బర్త్, బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్ అండ్ బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. ఈ 5 ప్రాసెస్లో ఒకటైనటువంటి న్యాచురలైజేషన్ అనేటువంటి ప్రాసెస్కి కొన్ని మార్పులు తీసుకొచ్చారు 2019లో. ఏంటి ఆ మార్పులు? సాధారణంగా న్యాచురలైజేషన్ అనేటువంటి పద్ధతి ఏంటి? సహజీకృతంగా అంటే సహజంగా భారతదేశ పౌరసత్వం అనేటువంటిది పొందడం. ఎవరైతే ఇతర దేశాల నుంచి అంటే ఎనిమీ ఏలియన్స్ కాకుండా అంటే శత్రు దేశాలు కాకుండా ఫ్రెండ్లీ దేశాల నుంచి ఎవరైతే భారతదేశానికి లీగల్గా వచ్చి ఉంటారో భారతదేశంలో 12 to 14 ఇయర్స్ స్టే చేసి ఉండాలి. అండ్ 8th షెడ్యూల్లో మెన్షన్ చేసినటువంటి ఒక లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అదేవిధంగా గుడ్ క్యారెక్టర్ అయి ఉండాలి. సో ఇలాంటి అంశాలు ఉండాలి. అదేవిధంగా ఆ వ్యక్తి భారతదేశంలో స్టే చేయాలి. సో 14 ఇయర్స్ ఉండాలి, క్యారెక్టర్ మంచిగా ఉండాలి. అదేవిధంగా అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక భాష వచ్చి ఉన్నట్టయితే వారికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటువంటివి న్యాచురలైజేషన్ అనేటువంటి పద్ధతి ప్రకారం వారికి సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ న్యాచురలైజేషన్ పద్ధతి ప్రకారం సిటిజన్షిప్ పొందే హక్కు ఎవరికీ లేదు, కానీ గవర్నమెంట్ నోటిఫై చేసి ఇస్తే తీసుకోవచ్చు. నౌ ఈ న్యాచురలైజేషన్ అనేటువంటి ప్రాసెస్కి మాత్రమే కొన్ని సవరణలు చేయడం జరిగింది. ఏంటా సవరణలు అంటే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 3 దేశాల నుంచి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 3 దేశాల నుంచి ఎవరైతే ఇల్లీగల్గా వచ్చి ఉన్నా సరే, ఇల్లీగల్ అంటే అక్రమంగా భారతదేశంలోకి చొరబడినా సరే, ఎవరు హిందువులైనా సరే, సిక్కులైనా సరే, బుద్ధిస్టులైనా సరే, జైన్స్ అయినా సరే, పార్సీస్ అండ్ క్రిస్టియన్స్ ఈ 6 కమ్యూనిటీస్ వన్స్ అగైన్ హిందూస్, సిక్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్, క్రిస్టియన్స్ ఈ 6 కమ్యూనిటీస్ వారు ఈ 3 దేశాల నుంచి మాత్రం ఎవరైతే ఇల్లీగల్గా వచ్చినా సరే రిలీజియస్ మైనారిటీస్గా పరిగణించి, ఎందుకంటే ఈ మతాల వాళ్ళు ఈ 3 దేశాల్లో రిలీజియస్ మైనారిటీస్ అనమాట. సో ఈ 3 దేశాలు మొత్తము కూడా ముస్లిం మెజారిటీ కంట్రీస్ కాబట్టి ఈ ముస్లిం మెజారిటీ కంట్రీస్లో వీరందరూ కూడా మైనారిటీస్గా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి రిలీజియస్ పర్సిక్యూషన్స్ నుంచి వీరిని కాపాడడం కోసం భారతదేశం అనేది రిలీజియస్ పర్సిక్యూషన్స్కి నిలయం భారతదేశం అనేటువంటిది రిలీజియస్ పర్సిక్యూషన్స్కి కొంత కాపాడే విధంగా ఈ 6 కమ్యూనిటీలకి ఇల్లీగల్గా వచ్చినా పర్వాలేదు వారికి భారతదేశ పౌరసత్వం అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాము అనేటువంటి ఉద్దేశంతోనే ఈ చట్టం తీసుకురావడం జరిగింది. నౌ వెల్ అండ్ గుడ్. రిలీజియస్ మైనారిటీస్ అంటే ఇక్కడ ఈ కమ్యూనిటీస్కే ఎందుకు ఇచ్చారంటే దశాబ్దాల నుంచి 6 శతాబ్దాల నుంచి కూడా మీరు గమనిస్తే హిందువులు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, బుద్ధిస్టులు కానివ్వండి, జైన్స్ కానివ్వండి ఈ మొదట 4 కమ్యూనిటీస్ అనేటువంటివి భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి మతాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ స్వతంత్రం అనేటువంటి అనంతరం అండ్ స్వతంత్రం ముందు కూడా కొన్ని మైనారిటీ ఈ కమ్యూనిటీస్ వేరే దేశాల్లో అంటే ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో సెటిల్ అవ్వడం జరిగింది. తర్వాత రోజుల్లో రిలీజియస్ పర్సిక్యూషన్స్ అంటే మతోన్మాది ఆర్ ఈ మతపరంగా డిస్క్రిమినేషన్స్ ఎదుర్కొన్నారు కాబట్టి వారికి ఆశ్రయం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట. సో ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే
డిసెంబర్ 31, 2014 ఇక్కడ మీరు గమనించాలి. అంటే ఈ 6 కమ్యూనిటీస్ ఈ 3 దేశాల నుంచి ఇదిగో డిసెంబర్ 31 లోపు భారతదేశానికి ఇల్లీగల్గా వచ్చినా సరే, డిసెంబర్ 31 లోపు భారతదేశానికి ఇల్లీగల్గా వచ్చినా సరే వారికి సిటిజన్షిప్ అనేటువంటిది మేము ప్రొవైడ్ చేస్తాము అన్నట్టుగా ఈ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. నౌ ఎందుకు సమస్య అంతా కూడా ఎక్కడ వచ్చింది, ఇస్తే బాగానే ఉంది అని మనం అనుకోవచ్చు. కాకపోతే సమస్య అంతా ఎక్కడ అంటే ఆ 3 దేశాల్లో కీలకంగా మనకి బంగ్లాదేశ్ అనేది కీలకమైనటువంటి దేశం. ఎందుకంటే 1971 వార్ అనేటువంటి జరిగిన తర్వాత ఆ వార్ జరిగే సమయంలో ఈ వార్ మైగ్రెంట్స్ ఎవరైతే రిఫ్యూజీస్ ఉంటారో వారు విపరీతంగా వలస కట్టడం జరిగింది. ఏ ప్రాంతాలకు అంటే నార్త్ ఈస్టర్న్ ప్రాంతాలకి. ఇక్కడ మీరు గమనించవచ్చు, బంగ్లాదేశ్ అనేటువంటిది బార్డర్ కంట్రీ, ఇండియాకి బంగ్లాదేశ్ అనేటువంటి బార్డర్ కంట్రీగా చెప్పుకోవచ్చు. సో బంగ్లాదేశ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండియన్ స్టేట్స్, ఉదాహరణకి అస్సాం, మేఘాలయ, అదేవిధంగా త్రిపుర, అదేవిధంగా మిజోరాం అండ్ ఈవెన్ వెస్ట్ బెంగాల్ కూడా ఈ 4 రాష్ట్రాలు లేదా 5-6 రాష్ట్రాల్లో మీరు గమనించినట్టయితే ఎంటైర్ నార్థన్ పార్ట్ ఆఫ్ బెల్ట్ ఇక్కడ చూసినట్టయితే 1971 ఇండో పాకిస్తాన్ వార్ జరిగిన సమయంలో చాలామంది బంగ్లాదేశీయులు ఆ 6 కమ్యూనిటీస్కి ప్లస్ ముస్లిం కమ్యూనిటీ నుంచి కూడా చాలామంది ఈ ప్రాంతాలకంటే ఈ ఏరియాస్కి వలస వెళ్ళిపోవడం జరిగింది. అంటే వార్ రెఫ్యూజీస్గా వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో అప్పటి నుంచి కూడా ఉంటున్నటువంటి ఈ కమ్యూనిటీస్ అందరూ కూడా ఆ స్టేట్స్లో సెటిల్ అయిపోవడం జరిగింది. మరి ఎప్పుడైనా సరే వేరే ప్రాంతం నుంచి మన యొక్క ప్రాంతానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి మన యొక్క అవకాశాలని దోచుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఉదాహరణకి మైగ్రెంట్స్ మీరు గమనించండి. సో వేరే స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఎవరైనా మైగ్రెంట్ వెళ్తే ఆ స్టేట్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ని, అదేవిధంగా ఆ స్టేట్లో ఉన్నటువంటి రిసోర్స్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి, అంటే బంగ్లాదేశ్ ప్రాంతం నుంచి లేదా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఇండియన్ స్టేట్స్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు అక్కడ లోకల్ పీపుల్ యొక్క ఎంప్లాయ్మెంట్ని, లోకల్లో ఉన్నటువంటి రిసోర్సెస్ మొత్తాన్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మైగ్రెంట్ ఎప్పుడూ కూడా మినిమం శాలరీ ఇచ్చినా సరే జాబ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాంతాల మొత్తం కూడా సెటిల్ అయినటువంటి వాళ్ళని, అంటే ఈ ప్రాంతాల్లో ఇండిజినస్ పీపుల్ కాస్త ఈ బంగ్లాదేశ్ మైగ్రెంట్సే ఎక్కువ ఉండడం జరిగింది. సో వారికి ఇప్పుడు ఇండియన్ సిటిజన్షిప్ ఇచ్చినట్టయితే డెఫినెట్లీ గవర్నమెంట్ జాబ్స్ దగ్గర నుంచి ఇండియన్ వెల్ఫేర్ స్కీమ్స్, అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, కేంద్రానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, అండ్ ఓటింగ్ హక్కులు కూడా వారికి కల్పించినట్టయితే ఇక్కడ ఒకే ఒక్క ఆయుధం, అదేంటి, సిటిజన్షిప్ అనేటువంటిది ఒక్కటి ఇస్తే సరిపోతుంది. ఎంటైర్ భారతదేశంలో ఉన్నటువంటి హక్కులన్నీ కూడా వారికి కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే సిటిజన్షిప్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఐటమ్ అనమాట. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి, ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలన్నా, ఎంపీగా కంటెస్ట్ చేయాలన్నా, భారతదేశ ప్రభుత్వ ఉద్యోగాల్లో మనం అప్లై చేసుకోవాలి అన్నా, ఈవెన్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అవ్వాలన్నా సరే, ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలన్నా సరే, మొదటగా మనం చదువుకునేది ఏంటి పాలిటీలో, హీ మస్ట్ బి ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. సో సిటిజన్ ఆఫ్ ఇండియా అయిపోయారు అంటే ఈ వలసదారులందరికీ కూడా సరిసమానంగా హక్కులు అనేటువంటి కల్పించడం జరుగుతుంది. సరిసమానంగా అక్కడ ఉన్నటువంటి ఇండిజినస్ పీపుల్తో హక్కులు అనేటువంటి కల్పించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ వలసదారులు ఎప్పుడైతే వెళ్ళిపోతారో వారికి ఈ యొక్క పౌరసత్వం అనేటువంటిది ఇస్తారో, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఓటింగ్ రైట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వారి యొక్క ఓటింగ్ ప్రసన్నం చేసుకోవడం కోసం రాజకీయ పార్టీలు అనేటువంటివి వారికి తాయిలాలు పంచేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లో వీరికి సిటిజన్షిప్ ఇచ్చి ఓటింగ్ రైట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేసినట్టయితే అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ యొక్క అస్థిరత్వం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకు నార్త్ ఈస్టర్న్లో కూడా, ఇంక్లూడింగ్ భారతదేశం మొత్తం మీద కూడా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది ఒక విధంగా చూస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో జరిగినటువంటి అంశం ఏంటంటే, మా యొక్క అవకాశాలు వాళ్ళు కొల్లగొడుతున్నారు. సో ఇప్పుడు వారికి పౌరసత్వం కల్పించినట్టయితే గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, ఇతరేతర అంశాలు అన్నింటిలో పోటీ పడాల్సి వస్తుంది. అదేవిధంగా ఈవెన్ మీరు గమనిస్తే అస్సామీస్ లాంగ్వేజ్ అనేది ఒక నేటివ్ లాంగ్వేజ్గా చెప్పుకుంటాం. అండ్ రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో ఏం జరిగింది అంటే, అస్సామీస్ లాంగ్వేజ్ మాట్లాడేటువంటి ఇండిజినస్ పీపుల్ తగ్గిపోయారు. బికాస్
బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది మైగ్రేషన్ అయిపోయి అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. వారి యొక్క ఇండిజినస్ కల్చర్ని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. సో కల్చరల్గా, పొలిటికల్గా, కాన్స్టిట్యూషనల్గా ఇలాంటి ఛాలెంజెస్ అనేటువంటివి ఉన్నాయి. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇష్యూ వచ్చేసి ఇదన్నమాట. ఒకటి, సిటిజన్షిప్ వస్తే ఓటింగ్ రైట్స్ వస్తాయి, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటివి వారు కాంపిటీట్ అవుతారు, అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటివి అండ్ ఈవెన్ రిసోర్స్ అనేటువంటివి కూడా షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలు విపరీతంగా ఉద్యమాలు చేయడం జరిగింది. 2019లో వాయిలెంట్ ఉద్యమాలు అనేటువంటి జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ చూద్దాం ఒకసారి. ఓవరాల్గా సిటిజన్షిప్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇండియన్ పాలిటీలో మనం ఏం చదువుకోవాలి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పౌరసత్వం అనేటువంటిది భారతదేశంలో పౌరసత్వం అనేటువంటిది సింగిల్ సిటిజన్షిప్గా చెప్పుకుంటాం. అంటే ఏక పౌరసత్వం అని చెప్తాం. ఈ పౌరసత్వం అనేటువంటి కాన్సెప్ట్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యునైటెడ్ కింగ్డమ్ లేదంటే బ్రిటన్ దేశం నుంచి మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది. సో ఆర్టికల్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఆర్టికల్ 11 వరకు మనం సిటిజన్షిప్ అనేటువంటి కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుంటాం. అసలు సిటిజన్ అంటే ఎవరు? ఈజ్ ఎ లీగల్ పర్సన్ టు ద కంట్రీ. సో ఒక దేశానికి సంబంధించి చట్టబద్ధమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవడం జరుగుతుంది. నౌ ఆర్టికల్ 5 to 11 వరకు సిటిజన్షిప్ కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుంటాం. అండ్ పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సిటిజన్షిప్ గురించి మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. నౌ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్, భారతదేశంలో ఒక వ్యక్తి పౌరసత్వం పొందాలి అంటే ఏ విధంగా పొందవచ్చు? సో అకార్డింగ్ టు సిటిజన్షిప్ యాక్ట్ ఏదైతే మనకి 1955 ప్రకారం ఉందో, ఈ చట్టం ప్రకారం భారతదేశంలో సిటిజన్షిప్ పొందేటువంటి అవకాశం 5 రకాలుగా ఉంటుంది. సో వేస్ ఆఫ్ గెట్టింగ్ సిటిజన్షిప్ ఏంటి అంటే పుట్టుక ద్వారా, అంటే బై బర్త్, ఎవరైతే ఆన్ ఆర్ ఆఫ్టర్ 26th January 1951 అంటే 1950, సో రాజ్యాంగం అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ అయినటువంటి డేట్ 26th January 1950. ఈ రోజు కానీ ఆ తర్వాత ఎవరైనా భారతదేశంలో పుట్టినట్టయితే అంటే బై బర్త్ దే విల్ గెట్ ద సిటిజన్షిప్ ఆఫ్ దిస్ కంట్రీ. సో అదేవిధంగా బై డిసెంట్ అంటే వారసత్వం ద్వారా పౌరసత్వం అనేటువంటిది పొందవచ్చు. వారసత్వం ద్వారా పౌరసత్వం ఎలా పొందవచ్చు అంటే ఎవరైతే ఫారిన్లో ఆన్ ఆర్ ఆఫ్టర్ January 1950 అంటే ఎవరైతే ఆన్ ఆర్ ఆఫ్టర్ January 26, 1950 ఆ రోజు కానీ ఆ తర్వాత కానీ ఫారిన్లో జన్మించి ఉంటారో వారికి పౌరసత్వం వస్తుంది. కాకపోతే ఆ జన్మించే సమయానికి ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా భారతదేశ పౌరుడై ఉండాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బై బర్త్ యొక్క ఎగ్జాంపుల్ మనమందరము కూడా. సో వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ బై బర్త్. సో మన పేరెంట్స్ అందరూ కూడా ఇండియాలో ఉండడం జరిగింది. మనం ఇండియాలో పుట్టాం కాబట్టి మనము బై బర్త్ ద్వారా సిటిజన్షిప్ పొందడం జరిగింది. సో అదే కాంటెక్స్లో డిసెంట్ అంటే వారసత్వం ద్వారా పౌరసత్వం ఏ విధంగా పొందుతారు అంటే ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారు అమెరికాలో జన్మించడం జరిగింది. సో జన్మించే సమయానికి తల్లిదండ్రులు ఒకరు భారతదేశ పౌరుడై ఉంటే సరిపోతుంది. సో ఆ సమయానికి రాజీవ్ గాంధీ గారు భారతదేశ పౌరుడు కాబట్టి సో వీరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి అప్లై చేసుకుంటే మనకి ఓవర్సీస్ సిటిజన్షిప్ అక్కడ ఉన్నటువంటి ఎంబసీలో అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీలో డీటెయిల్స్ నమోదు చేస్తే సో వారికి పౌరసత్వం అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వారసత్వం ద్వారా ఈ యొక్క సిటిజన్షిప్ అనేటువంటి వచ్చినటువంటి ఎగ్జాంపుల్ మనకి రాహుల్ గాంధీ గారు. నౌ కమింగ్ టు రిజిస్ట్రేషన్. సో నమోదు ద్వారా అంటే మనం రిజిస్టర్ చేసుకోవడం ద్వారా పౌరసత్వం అనేటువంటిది వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్లో కూడా 2 రకాలు. ఒకటి PIOs అంటాం, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. మరొకటి వచ్చేసి ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ని మ్యారేజ్ చేసుకుంటారో వారికి కూడా రిజిస్ట్రేషన్ పద్ధతిలో ఈ యొక్క పౌరసత్వం అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఇక్కడ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే వారి యొక్క యాన్సిస్టర్స్ భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండి సో తర్వాత రోజుల్లో ఎక్కడో వేరే దేశానికి వెళ్ళి సెటిల్ అయిపోయి ఇప్పుడు వారి యొక్క మనవళ్ళు కానివ్వండి ఎవరైనా వారి యొక్క బ్లడ్ రిలేషన్ భారతదేశానికి వచ్చి సెటిల్ అవ్వాలి అనుకున్నట్టయితే 7 సంవత్సరాలు ఇండియాలో ఉండి రెసిడెన్స్ అనేటువంటిది 7 సంవత్సరాలు ఇండియాలో ఉండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా అప్లై చేసుకున్నట్టయితే వారికి పౌరసత్వం అనేటువంటిది ప్రాపర్ డాక్యుమెంట్స్ చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. సో ఎవరో వారి యొక్క తాత ముత్తాతలు వేరే దేశానికి వెళ్ళి సెటిల్ అయ్యారు. సో వారి యొక్క బ్లడ్ రిలేషన్ బిలాంగ్స్ టు ఇండియా.
సో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వాలి అనుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ద్వారా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్కి పౌరసత్వం అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా ఇక్కడ మ్యారేజ్ ద్వారా అంటే మ్యారేజ్ చేసుకోవడం ద్వారా కూడా అంటే ఒక ఇండియన్ సిటిజన్ని ఎవరైనా ఒక ఫారినర్ ఇండియన్ సిటిజన్ని మ్యారేజ్ చేసుకోవడం ద్వారా ఇండియాలో 7 ఇయర్స్ ఉన్నట్టయితే వారికి రిజిస్ట్రేషన్ ద్వారా ఈ యొక్క పౌరసత్వం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ సోనియా గాంధీ గారు. సో సోనియా గాంధీ గారు బిలాంగ్స్ టు ఇటలీ. సో ఇక్కడ మ్యారేజ్ అనేటువంటిది రాజీవ్ గాంధీ గారిని మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి సో బై మ్యారేజ్ ఆఫ్ ఏ ఇండియన్ సిటిజన్ ఎవరైతే ఇండియాలో 7 ఇయర్స్ ఉన్నారు కాబట్టి వారికి పౌరసత్వం అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. నౌ కమింగ్ టు అవర్ ఫేవరెట్ టాపిక్ న్యాచురలైజేషన్. ఇందాక నేను చెప్పినట్టు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే 2019 ఉందో ఈ 2019లో చేసినటువంటి యాక్ట్ అనేది కేవలం ఈ న్యాచురలైజేషన్ అనే ప్రాసెస్కి చేయడం జరిగింది. న్యాచురలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? సహజంగా భారతదేశ పౌరసత్వం పొందడం. సహజంగా ఎలాగా? ఎవరైనా మన ఫ్రెండ్లీ ఏలియన్ కంట్రీస్ అంటే భారతదేశంతో సఖ్యంగా ఉన్నటువంటి దేశాల నుంచి లీగల్గా భారతదేశానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి మినిమం 12 ఇయర్స్ ఉండి అదేవిధంగా వాళ్ళ యొక్క రెసిడెన్స్ అనేటువంటిది ప్రూవ్ చేసుకొని అంటే భారతదేశంలో ఉన్నట్టు ప్రూవ్ చేసుకొని అట్ ద సేమ్ టైం గుడ్ క్యారెక్టర్ ఉండాలి. అదేవిధంగా అదేవిధంగా 8th షెడ్యూల్ ప్రకారం భారతదేశానికి సంబంధించినటువంటి ఏదో ఒక భాష వచ్చి ఉన్నట్టయితే వారికి పౌరసత్వం అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇక్కడ అగైన్ అక్విజిషన్ ఆఫ్ టెరిటరీ లేదా ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అంటాం. మన భారతదేశం ఏదైనా ఒక ప్రాంతాన్ని మనం ఆక్యుపై చేసుకున్న తర్వాత లేదా మన భారతదేశంలోకి విలీనం చేసుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు ఇండియన్ సిటిజన్షిప్ పొందుతారు అని చెప్పేసి ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. ఉదాహరణకి గోవా కానివ్వండి లేదంటే పాండిచ్చేరి కానివ్వండి, ఇవన్నీ కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన తర్వాత కూడా పోర్చుగీసు ఫ్రాన్స్ యొక్క చెరలో ఉండడం జరిగింది. సో ఆ ప్రాంతాల్ని మన భారతదేశంలోకి విలీనం చేసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతమంది ప్రజలు ఎవరెవరు భారతదేశ పౌరసత్వం పొందుతారు అని చెప్పేసి గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది. తద్వారా అక్విజిషన్ ఆఫ్ టెరిటరీ ద్వారా కూడా భారతదేశ పౌరసత్వం పొందవచ్చు. నౌ కమింగ్ టు న్యాచురలైజేషన్. ఇక్కడ ఈ 3 ప్రాసెస్లలో అదేవిధంగా 5వ ప్రాసెస్లో కూడా పౌరసత్వం అనేటువంటిది హక్కుగా పొందవచ్చు. కానీ న్యాచురలైజేషన్ ప్రాసెస్ అనేది ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాల మేరకు మాత్రమే, ప్రభుత్వం యొక్క డిస్క్రిషనరీ పవర్ మాత్రమే, విచక్షణ అధికారం ప్రకారము ఇస్తే తీసుకోవాలి, లేదంటే పోరాటం చేసేటువంటి హక్కు లేదన్నమాట. సో ఈ న్యాచురలైజేషన్ ప్రాసెస్లు ఏంటి? లీగల్గా వచ్చి ఉండాలి, భారతదేశానికి లీగల్గా వచ్చి ఉండాలి, అండ్ 14 ఇయర్స్ ఉండాలి, 12 to 14 ఇయర్స్ ఉండాలి. సద్భావన అంటే మంచి గుణం ఉండాలి, గుడ్ క్యారెక్టర్ ఉండాలి. అదేవిధంగా 8th షెడ్యూల్ ప్రకారం మెన్షన్ చేసినటువంటి ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. నౌ ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే ఈ న్యాచురలైజేషన్ ప్రాసెస్లో ఎక్కడా కూడా రిలీజన్ బేస్డ్ ఇవ్వాలి అని లేదు. సో ఇప్పుడు 2019 యాక్ట్ ప్రకారం ఏం చేశారు? 2019 యాక్ట్ ప్రకారం ఏం చేశారు అంటే ఎవరైతే భారతదేశానికి ఈ 3 దేశాల నుంచి ఈ 6 కమ్యూనిటీస్ వచ్చారో అంటే ముస్లిం కమ్యూనిటీకి ఎవరైతే ఆ 3 దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్కి ఇండియన్ సిటిజన్షిప్ అనేటువంటిది న్యాచురలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఇవ్వట్లేదు. ఇక్కడే ఆర్టికల్ 14 వయలేట్ అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. కానీ ప్రభుత్వం యొక్క వాదన ఏంటంటే ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు ఆ దేశంలో మెజారిటీ కమ్యూనిటీ, మన దేశంలో మైనారిటీ కమ్యూనిటీ, కానీ ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి ఎవ్వరికి కూడా పౌరసత్వం తీసేయట్లేదు, అది ఉంటుంది. కానీ ఈ 3 దేశాలు, ఈ ముస్లిం మెజారిటీ దేశాల నుంచి ఎవరైతే మైనారిటీస్ వచ్చారో వారికి మాత్రమే భారతదేశం ఈ చట్టం ప్రకారం పౌరసత్వం కల్పిస్తుందని క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ కూడా చూపించడం జరిగింది. ఈ కాంటెక్స్లో ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ భారతదేశంలో పౌరసత్వం పొందడం బాగానే చూసాం, 5 రకాలుగా పౌరసత్వం పొందవచ్చు. అండ్ ఎన్ని విధాలుగా పౌరసత్వం కోల్పోయే అవకాశం ఉంటుంది అంటే బై రెనౌన్షియేషన్, అంటే మనం వాలంటరీగా భారతదేశ పౌరసత్వం నాకు వద్దు అని చెప్పేసి గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మన పౌరసత్వం కోల్పోయే అవకాశం ఉంటుంది వాలంటరీగా. బై టర్మినేషన్ అంటే మనకు అంటే భారతదేశ పౌరుడికి వేరే దేశం యొక్క పౌరసత్వం వచ్చింది అంటే ఆటోమేటిక్గా మన భారతదేశ పౌరసత్వం టర్మినేట్ అయిపోతుంది. ఎవరైనా
అమెరికాకు వెళ్ళి సెటిల్ అయిపోయి అక్కడ పౌరసత్వం పొందారు అంటే ఆటోమేటిక్గా ఇండియన్ పౌరసత్వం అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది. నౌ డిప్రైవేషన్ అంటే ఎవరైతే భారత రాజ్యాంగాన్ని కానివ్వండి, సో భారత యొక్క రాజ్యాంగం యొక్క విలువల్ని కానివ్వండి వయలేట్ చేసినా లేదంటే దూషించినా, సో వారికి ప్రభుత్వం పౌరసత్వం అనేటువంటిది తీసేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఇప్పటి వరకు నేషనలైజేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ప్రభుత్వం ఇస్తే అప్లికేషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఇల్లీగల్ మైగ్రెంట్ అవ్వకూడదు. సో ఇదొక కాంట్రవర్సీ అనమాట. ఇల్లీగల్ మైగ్రెంట్ అవ్వకూడదు నేషనలైజేషన్ ప్రాసెస్ ద్వారా. కానీ ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారం ఇల్లీగల్ మైగ్రెంట్ అయినా సరే ఇచ్చేస్తున్నారు. నా కాన్స్టిట్యూషన్ అనేటువంటిది పౌరులకి ప్రత్యేకమైనటువంటి కొన్ని అధికారాలు, కొన్ని హక్కులు కల్పించడం జరిగింది. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19, 29, 30 ఓట్ టు రైట్ ఇవన్నీ కూడా కేవలం భారతదేశ పౌరులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, ఫారినర్స్కి ఇవ్వరనమాట. నా ఎవరైనా భారతదేశంలో ఎంపీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా పౌరసత్వం ఉండాలి. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా, వైస్ ప్రెసిడెంట్గా, గవర్నర్ ఆఫ్ ద స్టేట్గా కానివ్వండి, అటార్నీ జనరల్గా, అడ్వకేట్ జనరల్గా, సో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు అవ్వాలన్నా సరే భారతదేశ పౌరసత్వం కంపల్సరీగా ఉండాలి. సో ఇప్పుడు ఈ యొక్క భారతదేశ పౌరసత్వం వేరే వాళ్ళకి ఇచ్చినట్టయితే వారు కూడా సరిసమానంగా ఈ యొక్క హక్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. హక్కులతో భాగంగా ట్యాక్సులు పే చేయాలి. అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి కూడా సిటిజన్స్ పైన ఉండడం జరుగుతుంది. నా ఫైనల్లీ మనకి అమెరికన్ కాన్స్టిట్యూషన్తో మనం పోల్చుకున్నట్టయితే అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికాలో పుట్టి అమెరికా పౌరసత్వం పొందితేనే అక్కడ ప్రెసిడెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇండియాలో అలా కాదు. పౌరసత్వం ఏ విధంగా వచ్చినా సరే భారతదేశ ప్రథమ పౌరుడిగా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మనకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.